మా అమ్మ వచ్చే వరకు చికెన్ అయిపోయింది అనుకో నా సంగతి చెప్తుంది. ఎందుకంటే మా అమ్మనేమో వాటిని నీళ్ళబెట్టొత్తా అని పోయింది. నీళ్ళబెట్టొత్తా అని పోయినప్పుడు ఇటు ఉండి మనం చూసుకోవాలి, కానీ వీడియోలు చూసినా ఏమన్నది. కాకపోతే ఆమె కోపం వచ్చే పని చేయొద్దు, అంటే మంచిగా చూపెడితే ఏమన్నదు. అట్లా నీళ్ళు తక్కువ పోసిన నేను, అందుకే కొన్ని నీళ్ళు అయితే పోస్తాను. అన్నం అయింది కానీ నీళ్ళు తక్కువ పోసిన నేను పెంచేదాన్ని. ఇక ఇదే అవుతుంది. నెక్స్ట్ ఇగో ఇది మొత్తం మసులుతుంది. ఇప్పుడు ఇలా చికెన్ అయిపోయింది అనుకో, మా అమ్మ వచ్చే వరకు ఇంకా ఏం చేస్తున్నాం అంటది. చికెన్ అయితే వేస్తానా. సరే ఆగు, ఇక్కడ నేను చికెన్ ఎత్తాను, ఒక్క నిమిషం ఆగు. చికెన్ అయితే మొత్తం వేసేసిన. ఇంకో అలా వాటర్ మొత్తం ఇట్లా మగ్గినాయి కదా ఫుల్, అంటే అప్పటి నుంచి మసులుతున్నాయి కదా. ఈ చికెన్ వేయంగానే ఇప్పుడు మనం నూనెలో కనుక వేస్తే ఎట్లా ఫ్రై అవుతుంది, అగో అట్లయితే ఫ్రై అయింది. జస్ట్ ఇక మంట పెడితే అయిపోతుంది, అదే ఫ్రై అవుతుంది. చూడండి ఇక మీరు చికెన్లోకి వెళ్ళి అంతా వాటర్ అంతా వస్తుంది. ఈ కుండలకి వెళ్ళి మొత్తం ఈ చికెన్ అంతా, ఈ చికెన్ కుండలకి వెళ్ళి ఆ చికెన్లోకి వెళ్ళి మొత్తం అయితే వాటర్ అయితే వస్తుంది. ఇగో చూసిల్లు కదా ఎట్లుందో.